చందమామ కథలు. దేవతా స్త్రీవరం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఇప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీలో ఉన్న పట్టుదల ఎన్ని కష్టాలనైనా ఎంతో ఓర్పుతో భరించగల శక్తి చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. నువ్వు మరెవరికో ఏదో కార్యం సాధించి పెడతానని వాగ్దానం చేసి వాగ్దాన భంగం ఇష్టం లేక ఇన్ని శ్రమలకు తల ఒగ్గుతుండవచ్చు. మనుషులు తమ వాగ్దానాలను, దేవతలు తమ వరాలను ఏ పరిస్థితుల్లోనూ భంగపుచ్చరాదు. అసూయ ద్వేషాల కొద్దీ ఇందుకు భిన్నంగా ప్రవర్తించిన ఒక దేవతా స్త్రీ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చక్రధరపురంలోని ఉండే చంద్రకాంతుడనే వాడికి అతి బాల్యంలోనే తల్లిదండ్రులు పోయారు. తర్వాత వాడు ముసలి అవ్వ పెంపకంలో బాధ్యత తెలియకుండా పెరిగి పెద్దవాడయ్యాడు. వాడికి తండ్రి ద్వారా సంక్రమించిన 10 ఎకరాల బంజర పొలం తప్ప వేరే ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. ఒకనాటి రాత్రి చంద్రకాంతుడు తను ఉంటున్న పూరిపాకలో ఎంతకు నిద్ర పట్టక బంజరు పొలంలోకి పోయి పడుకున్నాడు. వాడికి రోజులు గడవడం అనేది దూరంగా కనిపిస్తున్న కారడవిలా భయంకరంగా తోచింది. కొంతసేపటికి చంద్రోదయమై చల్లటి గాలి వీచసాగేసరికి వాడికి నిద్ర పట్టింది. చాలా రాత్రి గడిచాక దాపుల శ్రావ్యమైన పాట వినిపించి చంద్రకాంతుడు మేలుకున్నాడు. ఒక సౌందర్యవతి ఆకుపచ్చ రంగు దుస్తులతో విలువైన పచ్చలు ధరించి తనకేసి రావడం వాడి కంటపడింది. వాడు ఆమెను ఏదో దేవతా స్త్రీగా గుర్తించి, నీకేం తల్లి, కష్టాలంటే ఏమాత్రం తెలియని దానివి, అందువల్లనే పుచ్చపువ్వు లాంటి ఈ వెన్నెలలో హాయిగా పాడుకుంటూ తిరగగలవు. అన్ని కష్టాలు మా మనుషులకే కదా అన్నాడు. ఆ దేవతా స్త్రీ చంద్రకాంతుణ్ణి పరికించి చూడబోతే ఇంకా 20 ఏళ్ల అయినా నిండని యువకుడిలా ఉన్నావు. అప్పుడే జీవితం పట్ల ఇంత విరక్తి కలిగిందా? స్వయం శక్తిని నమ్ముకొని పట్టుదలగా కృషి చేసి ఏ మనిషి నిరాశకు గురి కానవసరం లేదు. ఇంతకు నీకొచ్చిన కష్టమేమిటి అని అడిగింది ఎంతో ఆప్యాయంగా. చంద్రకాంతుడు తన దీనస్థితి గురించి ఆమెకు వివరంగా తెలియజెప్పి, ఇప్పుడు చెప్పు తల్లి, నేను నిరాశ పిశాచికి దాసోహం అనక చేయగలిగిందేమిటి అన్నాడు. ఆ జవాబుకు దేవతాస్త్రీ చిన్నగా నవ్వి, నీ మూర్ఖత్వం చూస్తుంటే నాకు జాలి వేస్తున్నది. ఇప్పుడు నువ్వున్న భూమి నీదే కదా, కష్టించి పనిచేసి ఇందులో ఏవైనా పంటలు పండించలేవా అని అడిగింది. తల్లి, ఇది ఒట్టి బంజర పొలం, ఎంత కష్టించితే మాత్రం ఏ విత్తనమైనా మొలకెత్తుతుందా అన్నాడు చంద్రకాంతుడు. ఆ మాట నిజమే అని దేవతా స్త్రీ ఒక క్షణకాలం ఆలోచించి, నిజంగా నీకు స్వయం కృషిలో నమ్మకం ఉంటే నీకొక వరం ఇస్తాను. నువ్వు నీ చేత్తో ఈ నేలలో వేసిన ఏ విత్తనమైనా తప్పక మొలకెత్తుతుంది. ఇక నీ కృషి ప్రారంభించు. అయితే నా వరానికి ప్రతిఫలంగా నన్ను నా ఇష్టం వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో తిరగనిస్తూ వింధ్యవాసిని పూజకు పూలు కోసుకోనివ్వాలి. ఈ పొలంలో ఒక పక్కన అన్నీ పూల మొక్కలే వేయాలి. ఆ సంగతి మరిచేవు అన్నది. చంద్రకాంతుడు సంతోషంగా ఇందుకు అంగీకరించాడు. ఆ తర్వాత వాడు నెల తిరగకుండానే బంజరు పొలాన్ని శ్రద్ధగా దున్ని బాగుచేసి ఒక పక్క చెరుకు, మరొక పక్క అన్ని రకాల ఫలవృక్షాలు, వేరొక పక్క పూల మొక్కల విత్తులు నాటాడు. ఆ పొలంలోనే తన కోసం ఒక చిన్న పూరిపాక వేసుకున్నాడు. కొన్నాళ్లకు వాడు నాటికి ప్రతిదినం విత్తనం మొలకెత్తి బంజరు భూమి కాస్త పచ్చగా కన్నుల పండుగగా కనిపించింది. పూల మొక్కలు పుష్పించడం ప్రారంభమైంది. ఒకనాడు చంద్రకాంతుడు రాత్రివేళ పాకలో నిద్రపోతుండగా పరిచితమైన
దేవతాస్త్రీ పాటకు నిద్రాభంగం కలిగి మెల్లగా లేచి పాకలో నుంచి బయటకు వచ్చాడు. సుగంధాలు వెదజల్లుతున్న పూల మొక్కల మధ్య ఆనందంగా తిరుగుతూ తనకు కావలసిన పువ్వులు కోసుకుంటున్నది దేవతాస్త్రీ. ఆమె చంద్రకాంతుడు తనను సమీపించగానే, చూసావా మనిషి, శ్రమకూర్చి పనిచేయగలిగితే సాధించలేనిది ఏమీ లేదు అన్నది చంద్రకాంతుణ్ణి మెచ్చుకుంటూ. అంతా నీ వరప్రభావమే తల్లి అన్నాడు చంద్రకాంతుడు. అలా అనకు, నీది బంజరు భూమి కాబట్టి నా వరం అవసరమయ్యింది. అదే భూమి మంచిదైతే నా వరంతో పని లేకుండానే విత్తనాలు మొలకెత్తి మంచి ఫలసాయాన్నిస్తాయి. కావలసింది పని మీద శ్రద్ధ, పట్టుదల అన్నది దేవతాస్త్రీ. అది మొదలు తరచూ ఆ దేవతాస్త్రీ మొక్కలను ఆప్యాయంగా సవరిస్తూ రాత్రివేళల్లో స్వేచ్ఛగా చంద్రకాంతుడి పూలతోటలో తిరుగుతూ ఉండేది. అందువలనే కావచ్చు 5 ఏళ్లకు గాని కాపు పట్టని ఫలవృక్షాలు 2 సంవత్సరాలకే నిండుగా కాపు పట్టాయి. చెరకు, వరి పంటలు పుష్కలంగా పండడంతో చంద్రకాంతుడు ఏనాడు కళ్ళజోడనంత ధనం వాడి పాకలో పోగుపడింది. అంత ధనం చూడగానే వాడికి తన పూరిపాక మీద రోత పుట్టింది. వాడు దాని స్థానంలో పెద్ద డాబా ఇల్లు కట్టించాడు. అయితే స్థలం చాలక కొన్ని పూల మొక్కలను, ఫల వృక్షాలను నరికించాడు. ఒక రాత్రి దేవతాస్త్రీ నరికిన ఒక చెట్టు మూడు మీద కూర్చుని చుట్టూ కలయ చూస్తూ కన్నీరు కార్చసాగింది. చంద్రకాంతుడు ఆమెను చూసి కూడా చూడనట్టు తన డాబాలోకి వెళ్ళిపోయాడు. తన వద్ద డబ్బు బాగా చేరడంతో వాడు పొలం పనులు చేసేందుకు చాలామంది పనివాళ్లను పెట్టుకున్నాడు. పూలతోట పని కూడా తోటమాలులకు అప్పగించాడు. ఈ విధంగా కావలసినంత తీరిక దొరకటంతో వాడు గ్రామంలోని రచ్చబండ దగ్గరకు చేరి ఉబుసుపోని కబుర్లతో కాలం వృధా చేయసాగాడు. ఒకనాడు రాత్రి దేవతాస్త్రీ వాడితో, ఈ చుట్టుపక్కల చాలామంది మనుషులు మెసులుతుండడంతో నాకు తోటలో స్వేచ్ఛగా తిరగడానికి ఇబ్బందిగా ఉన్నది. మునుపటిలా పూలతోట పనులు పొదుపు చేయడం, నీళ్లు పోయడం నువ్వే చేయడం బాగుంటుంది అన్నది. అందుకు చంద్రకాంతుడు విసుగ్గా, నాకు మునపటి తీరిక లేదు, ఓపిక అంతకన్నా లేదు. అయినా పూలతోటలో పాదుల మధ్య మన్ను పిసుకుతూ కూర్చోవలసిన కర్మ నాకేం? సరే, ఇక నుంచి రాత్రివేళ తోటలో మనుషులు తిరగకుండా ఏర్పాటు చేస్తాను అన్నాడు. దేవతాస్త్రీ మరి మాట్లాడలేదు. ఇది జరిగిన మన్నాడు రాజోద్యోగి ఒకడు మరొక గ్రామం వెళుతూ రాత్రికి చంద్రకాంతుడి గ్రామంలో బస చేశాడు. చంద్రకాంతుడు అతడికి గొప్పగా విందు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో వాడికి రాజోద్యోగి ద్వారా ఒక సంగతి తెలిసింది. రాజుగారు 4 సంవత్సరాలుగా వీపు మీద ఏదో మానని పుండితో బాధపడుతున్నాడు. ఎందరు వైద్యులు దాన్ని కుదర్చలేకపోయారు. అయితే ఈ మధ్య ఒక బైరాగి ఆయనను పరీక్షించి హిమాలయాల్లో అరుదుగా పూసే ఒక పుష్పాన్ని తెప్పించి పుండు మీద రుద్దితే వెంటనే గుణమనిపిస్తుందని చెప్పాడు. కానీ అంత దూరం నుంచి ఎండిపోకుండా ఆ పుష్పాన్ని తేవడం సాధ్యపడదు. కాబట్టి తన వెంట ఎవరినైనా పంపితే దాని విత్తనాన్ని ఇచ్చి పంపుతానన్నాడు. ఆ బైరాగి వెంట వెళ్ళిన మనుషులు సంవత్సరం కిందట ఒక విత్తనాన్ని తెచ్చారు. ఇక్కడి వాతావరణం కారణం వల్లనేమో ఆ విత్తనం బాగా పుచ్చిపోయింది. ఇక చేసేది లేక రాజుగారు తన వ్యాధి నయం చేసిన వాడికి అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు. ఇది విన్న చంద్రకాంతుడు ఆ మన్నాడే రాజధానికి బయలుదేరి వెళ్ళి రాజును దర్శించి, మహారాజా, ఆ పుచ్చిపోయిన విత్తనాన్ని నాకిప్పించండి. దానిని మొలకెత్తించి పువ్వు పూయించి మీ బాధ తొలగేలా చేసే బాధ్యత నాది అన్నాడు. రాజు వాడికి పుచ్చిపోయిన విత్తనం ఇప్పించాడు.
వాడు దాన్ని తీసుకుని గ్రామం చేరి స్వయంగా తన డాబా పక్కన పాదు చేసి విత్తనం నాటాడు. ఆ విత్తనం మొలకెత్తి సాయంత్రానికల్లా మొగ్గ తొడిగి తెల్లవారే సమయంలో ఒక బంగారు కాంతితో మెరిసే పువ్వును పూచింది. ఆ వేళకు అక్కడికి వచ్చిన దేవతా స్త్రీ ఆ పుష్పాన్ని చూసి, ఆహా, అద్భుతమైన పుష్పం, దీనిని దేవీ పూజకు ఉపయోగిస్తాను అంటూ తుంచబోయింది. చంద్రకాంతుడు ఆమెకు అడ్డుపడుతూ, ఆగాగు, దాన్ని నీకివ్వను. ఆ పువ్వు నన్ను అర్ధరాజ్యానికి రాజును చేయబోతున్నది అన్నాడు. ఈ జవాబుకు దేవతాస్త్రీ ఆశ్చర్యపోయి, ఈ తోటలో పూసిన ఏ పువ్వునైనా నేను కోసుకుంటానని నీకు లోగడ చెప్పాను కదా అన్నది. ఆ ప్రసక్తి ఇప్పుడెందుకు, నేను కాబోయే రాజును అన్నాడు చంద్రకాంతుడు ధీమాగా. అలాగా, సరే, నీ ఇష్టం అని చెప్పి మరుక్షణమే దేవతాస్త్రీ అదృశ్యురాలయ్యింది. చంద్రకాంతుడు ఏమాత్రం చలించక పుష్పాన్ని కోసుకుని సంతోషంగా రాజధానికి వెళ్ళాడు. అయితే అక్కడి వారికి నిరాశ ఎదురయ్యింది. జనం వీధుల్లో గుంపులుగా చేరి రాజుగారు మరణించినట్టు చెప్పుకుంటున్నారు. వాడు పుట్టెడు దుఃఖంతో తిరుగు ప్రయాణమై ఇల్లు చేరాడు. తోటలో ఉన్న ప్రతి చెట్టు మొక్క వాడిపోయి ఉండడం వాడి కంటపడింది. ఆ తర్వాత చంద్రకాంతుడు నాటిన ఏ విత్తనం కూడా మొలకెత్తడం అంటూ జరగలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దేవతాస్త్రీకి చంద్రకాంతుడి మీద కోపం రావడానికి కారణం చంద్రకాంతుడు రాజు కాబోతున్నాడనా, అసూయేగా గదా. తను కోరిన ఒక పుష్పాన్ని నిరాకరించినంత మాత్రాన ఒక మనిషికి బికారిని చేయడం దేవత వంటి వార్లకు తగునా? ఇది న్యాయ విరుద్ధం, స్వార్థపూరితం అనిపించుకోదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవతాస్త్రీ ప్రవర్తించిన తీరులో అసూయ, స్వార్థాలంటూ ఏమీ లేవు. తిండి, బట్ట, నిలవ నీడ లేక అలమటించే చంద్రకాంతుడికి ఆమె ఎంతో దయాగుణంతో మేలు కలిగించింది. అందుకు ప్రతిఫలంగా ఆమె కోరింది పూజ కోసం తోటలో తనకిష్టమైన పువ్వులు కోసుకోవడం. ఇందుకు చంద్రకాంతుడు ఒప్పుకున్నాడు. అయితే ధనం పోగవుతున్న కొద్దీ వాడిలో సోమరితనంతో పాటు స్వార్థం కూడా పెరగసాగింది. అందువలనే వాడు పొలం పని అన్నిటినీ పనివాళ్లకు వదిలి గ్రామంలోని రచ్చబండ దగ్గర వ్యర్థమైన కబుర్లతో కాలక్షేపానికి పూనుకున్నాడు. అర్ధరాజ్యాన్ని సంపాదించి రాజు కావాలని దురాశతో కొద్దీ వాడు తనకు మేలు చేసిన దేవతాస్త్రీకి పువ్వును నిరాకరించి కించపరిచాడు. వాడిలోని స్వార్థం ఒక దేశానికి రాజు కావాలన్నంత వరకు పెరిగిపోయింది. అలాంటి స్వార్థపరుడు రాజైతే తన పాలనలో ఉన్న పౌరులకే కాక ఇరుగు పొరుగు రాజులకు కూడా ప్రమాదకారుడు కాగలడు. ఈ చంద్రకాంతుడు రాజధాని చేరేసరికి రాజు మరణించటం అనేది కాకతాళీయంగా మాత్రమే. తన స్వార్థం కొద్దీ దేవతాస్త్రీని వీక్షణంలో వాడు కించపరిచాడో ఆ క్షణం నుంచే వాడి తోటలోని ఫలపుష్ప వృక్షాలతో పాటు రాజుగారి వ్యాధిని కుదిర్చే అద్భుత శక్తులు గల పుష్పం కూడా తన శక్తిని కోల్పోయింది. ఒక అపాత్రుడికి వరం ఇచ్చి అనుభవం ద్వారా ఆ సంగతి గ్రహించి దేవతాస్త్రీ వరాన్ని ఉపసంహరించుకున్నదే తప్ప అసూయ ద్వేషాల వలన మాత్రం కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.